నర్సంపేట 132 సబ్స్టేషన్ ఆర్టీజన్ కార్మికుడు గుగులోతు కృష్ణ మృతికి నష్టపరిహారంగా ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని టీవీఏసీ జాక్ చైర్మన్ ఈశ్వర్రావు పేర్కొన్నారు. ములుగు రోడ్లోని సబ్స్టేషన్ ఎదురుగా కృష్ణ మరణానికి న్యాయం చేయాలని జాక్ ప్రతినిధులు ఈశ్వర్రావు, వజీర్, సదానందం, ఐలయ్య, సాయిలు, రాజన్న, రాజేష్, చిరంజీవి, వెంకట్ మరియు కృష్ణ బంధువులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. జాక్ ప్రతినిధులు ఈశ్వర్రావు, వజీర్, సదానందంలో మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుడు కృష్ణపై విద్యుత్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించి డైలీ కార్మికులు నిర్వహించవలసిన పనులను పురమాయించిన ఏడీ, డిఈ, ఏఈలు కృష్ణ మృతికి పూర్తి బాధ్యత వహించాలని ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఆయన భార్యకు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఇకపై ఆర్టిజన్ కార్మికులను కూలీలుగా వ్యవహరించకుండా సబ్ ఇంజనీర్ బాధ్యతలు మాత్రమే కేటాయించాలని, ఆర్టిజన్ కార్మికులకు తగు రక్షణ కల్పించి ఇన్సూరెన్స్ చేయించాలని, తక్షణమే ఏడీ, డిఈ, ఏఈలను సస్పెండ్ చేసి తక్షణమే అరెస్టు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిజన్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారని విద్యుత్ సంస్థ అధికారులను హెచ్చరించారు. మొన్న 21వ తారీఖున నర్సంపేటలో ట్రాన్స్కోలో యాక్సిడెంట్ జరిగింది. గుగులోతు కృష్ణ అనే కార్మికుడు చాలా గాయపడ్డాడు. 12 రోజులు హైదరాబాద్ యశోద హాస్పిటల్లో మృత్యుతో పోరాడి నిన్న ఈవినింగ్ చనిపోయాడు. వాస్తవానికి ఆయన సబ్ ఇంజనీర్ పోస్ట్, ఇంజనీరింగ్ క్యాడర్. అటువంటి సబ్ ఇంజనీర్తో అక్కడ ఉన్నటువంటి నర్సంపేట ట్రాన్స్కో 132 కేవీలో ఉన్నటువంటి ఏఈ, ఏడీఈ, డిఈ ఈ ముగ్గురు కలిపి పెయింటింగ్ వర్క్ చేపిస్తూ ఉన్నారు. ఈ పెయింటింగ్ వర్క్ అనేది అడ్డ మీద కూలీలతోటి తీసుకొచ్చి పెయింటింగ్ చేపించి రాత్రికి 100-200 చేతిలో పెట్టి పంపిస్తారు. అటువంటిది ఒక సబ్ ఇంజనీర్ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళని బైక్ ఎక్కించి పెయింటింగ్ వేయించి చనిపోవడానికి కారకుడు అయ్యాడనంటే బహుశా మా అనుమానం ఈ కృష్ణ అనే అతని మీద ఆ ముగ్గురికి వ్యక్తిగత కక్షలు ఉండి ఆ రకంగా చనిపోవడానికి ఇది బేస్ చేసుకుని చనిపోవడానికి కారకులు అయ్యారేమని అనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి వెంటనే ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. బాధ్యులైనటువంటి ప్రమాదానికి బాధ్యులైనటువంటి ఏఈ, ఏడీఈ, డిఈల్ని వెంటనే సస్పెండ్ చేయాలి, అరెస్ట్ కూడా చేయాలి. ఇది కాని పక్షంలో ఇప్పటికే మన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంది. ఇప్పటికి పోస్ట్ మార్టం కాలే. వాళ్ళ భార్య, బంధువులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ట్రాన్స్కోలో ఉన్నటువంటి వివిధ సంఘాలు ఉన్నాయి, జేఏసీ ఉంది. మేమందరం కూడా ఉదయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి సిఈ కానీ లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి జేఎండీ కానీ, సిఎండీ కానీ, ట్రాన్స్కో సిఎండీ కానీ సరైనటువంటి స్పందన లేదు. కాబట్టి మేము చూస్తాం, ఇంకో గంటన్నర చూస్తాము. కాని పక్షంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తాము. ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పోరాటంగా మారుస్తాము. అవసరమైతే ట్రాన్స్కోని అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ. ఈ టవర్ లైన్లు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి రైతుల నుంచి, ప్రజల నుంచి, పారిశ్రామిక ప్రాంతాల నుంచి, ఇండస్ట్రీకి అందరికీ కూడా కరెంటు చేరాలని అంటే ఈ ట్రాన్స్కో వ్యవస్థ అత్యంత కీలకమైంది. ఈ ట్రాన్స్కోలో ఉన్నటువంటి కార్మికుడే చనిపోతే మేనేజ్మెంట్ కానీ, ప్రభుత్వం కానీ, ట్రాన్స్కో సిఎండీ కానీ స్పందించలేదు. కాబట్టి మేము చూసింది ఇప్పుడు 1 గంట 2 గంటలు చూస్తాము. కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాము. ఆ పిలుపు ఏంటనేది ఇప్పుడు చెప్పడం కంటే ఆచరణలోనే చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసి 24 గంటలు నిరంతరం ప్రజలకి విద్యుత్తుని సరఫరా చేస్తున్నారు. అందులో భాగంగానే కృష్ణ అని ఇక్కడ నర్సంపేటలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికుడు గ్రేడ్ 1 ఆ కాలం మరణం చెందినాడు. అది దీనికి కారణం ఏంటంటే కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అతను ప్రాణాలు కోల్పోయినట్టుగా మనకి 100% తెలిసి వచ్చినది. ఎందుకంటే మిత్రులారా, అతన్ని పైకి పంపించి పోల్ మీదకి ఎక్కించి కరెంట్ ఉన్న చోట మరి 220 కేవీ సబ్ స్టేషన్ అంటే మాటలు కాదు, అది ఎంత దూరమైనా లాగేస్తుంది. అలాంటిది అక్కడికి ఎక్కించి గ్రేడ్ 1 ఆర్టిజన్లకి పెయింట్ వేయించడంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. అతనికి వాస్తవంగా ఇప్పుడు ఎవరు చనిపోయినా కూడా ఈ విద్యుత్ సంస్థలో ఏ ఆర్టిజన్ చనిపోయినా కూడా ₹1,15,00,000 నష్టపరిహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్పీటీసీఎల్లో, హెచ్టీడీసీఎల్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్సూరెన్స్ చేశారు. ఇదే ట్రాన్స్కో చేయలే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ డబ్బులు ఎవడు కట్టాలి? ఎవడైతే పని చేయించిండో వాడు కట్టాలి, ఏ అయితే ఆఫీసర్లు ఉన్నారో వాడు కట్టాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఎవరు చనిపోయినా కూడా 1 కోటి చిల్లర డబ్బులు వస్తున్నాయి, నష్టపరిహారం వస్తూ ఉంది. ఎవరు చావాలని కోరుకోరు.
కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ అధికార నిర్లక్ష్యం వల్లే ఇతని ప్రాణాలు కోల్పోయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లి ఉంది, వీళ్ళంతా కుటుంబం మొత్తం రోడ్డు పాలైంది. మరి ఇలాంటి వారికి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు మేము అధికారులకు అదే అడిగాము, సీఎండీకి ఫోన్ చేశాము, అలాగే జేఎండీకి ఫోన్ చేశాము, అలాగే అందరికీ ఫోన్లు చేశాము, కానీ ఇంతవరకు స్పందన లేదు. మరి ఇన్సూరెన్స్ లేనిది మనం ఏం చేస్తామంటున్నారు? మీ జేబులో నుంచి కట్టాలి. ఎవరైతే తప్పు చేసి మొన్న 21వ తారీఖు రోజు కృష్ణా 132 సబ్ స్టేషన్ డిప్లొమా ఆపరేటర్ గారు యాక్సిడెంట్కు గురి కావడం జరిగింది. ఆడ సబ్ స్టేషన్లో సప్లై ఉన్నా కూడా అక్కడ ఉన్న ఏఈ గారు వారి యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక డిప్లొమా ఆపరేటర్ ఒక సబ్ ఇంజనీర్తో సమానమైనటువంటి వ్యక్తిని ఆ యొక్క లింబుల దగ్గర పేపర్ కొట్టించి పెయింటింగ్ వర్క్ చేయించారు. అతడు చేయాల్సిన పని ఒక డిప్లొమా ఆపరేటర్ టెక్నికల్ వర్క్ చేయాల్సినటువంటి ఆపరేటర్ను పెయింటింగ్ వర్క్కు వాడుకోవడం వల్ల అక్కడ ఉన్న సప్లైని బంద్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఏడీ గారు కానీ, డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ అక్కడ ఉన్నటువంటి వారి వల్ల ఆ సప్లై తీయకుండా అతనితో పని చేయించడం వల్ల అక్కడ కరెంట్ వచ్చేసి అతడు యాక్సిడెంట్కి గురి అయింది. ఆ తర్వాత మేము 23వ తారీఖు రోజు ఇదే సిఈ ఆఫీస్ దగ్గర మేము ఆర్టిజన్ కార్మికులు అందరం కూడా ఒకటై ఇక్కడ నిరసన కార్యక్రమం తెలిపి ఆ యొక్క యాక్సిడెంట్కు కారణం